పూరా లోకల్. మీ ఏరియాలో స్ట్రీట్ డాగ్స్ కనిపిస్తున్నాయా? చాలా కనిపిస్తాయి. తిరిగి చూస్తే తెలుస్తుంది. వందల సంఖ్యలో ఉంటాయి. వందలు కాదు, బాగానే ఉంటాయి, చాలానే ఉంటాయి. ప్రతి గల్లీలో ఒక 7-8 ఉంటాయి. ఎర్లీ మార్నింగ్లో చాలా మొత్తం గల్లీలలో ఉంటాయి. కొన్నిటికి ఇంజెక్షన్ ఇచ్చి వదిలేసిన కుక్కలు చాలా ఉన్నాయి. కానీ వదిలేసి అట్లా పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. వాటి వల్ల అసలు ఏమి ఇబ్బంది అవుతుంది స్ట్రీట్ డాగ్స్? వాటికి పిచ్చెక్కినప్పుడు కరుస్తాయేమో అవి. వాటికి కూడా ఇప్పుడు ఇంజెక్షన్లు ఇచ్చి వదిలేస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయంటే మనం చెప్పుకోకూడదు. వాటిని కూడా ఏం చేయకుండా ఉంచి అట్లా ఇంజెక్షన్ ఇచ్చి వదిలేస్తే వాళ్ళకి మూడు వచ్చినప్పుడు మనిషికి మూడు వస్తే మూర్ఖంగా ఎట్లా చేస్తాడో కుక్కలకు కూడా మూడు వస్తే మూర్ఖంగా చేసి మనుషుల మీద పడతాయి అవి. అప్పుడు ఎవరు ఆదుకోవాలి? ఒంటరిగా పోయే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. అటువంటి అప్పుడు కుక్కలని రోడ్డు మీద ఇడిచే కుక్కలని మాత్రము తీసుకుపోయి ఎక్కడన్నా ఒక దగ్గర వాళ్ళని బంధిస్తేనే కరెక్ట్. ఇక్కడైతే స్ట్రీట్లో ఉంచకూడదు, తీసేయాలి అంటారు. 100% స్ట్రీట్లలో ఉంచకూడదు, తీసేయాలి. దానివల్ల చాలా బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. కొన్ని సందర్భాలలో తప్పదు, ఇబ్బంది పడుతున్నాం. రెగ్యులర్గా కాకపోయినా కొన్ని సందర్భాలలో చిన్నపిల్లలు అయితే స్కూళ్ళ దగ్గర వాళ్ళు పిల్లలు బయట పెద్ద మనుషులు లేనప్పుడు అవిటిని చూస్తే వెనకకి వెళ్ళిపోతారు. ముందు పోరిగా పిల్లలు ఆ కుక్క ఏమంటుందా ఏమన్నదా తర్వాత, కానీ కుక్కను చూసిందంటే భయపడతారు. అది మామూలే, అది నోరులేని జీవి. దాన్ని కూడా మనం ఏమననీకే లేదు. దానికి పిచ్చెక్కినప్పుడు కరుస్తుంది. అందుకని కుక్కలని రోడ్ల మీద ఇడిచే కుక్కలని మాత్రం ఎట్టి పరిస్థితులలో బంధించాలి. అవసరమైతే వాటిని ఇక్కడ దగ్గర తీసుకుపోయి వదిలేయాలి. మరి మొన్న ఈ మధ్య చూసారా మీరు, దేశాయ్ గారు కొన్ని మాట్లాడారు, కుక్కలను అలా చంపడం కరెక్ట్ కాదు, వాటిని మంచిగా ఉంచాలి అని చెప్పేసి ఏదో అన్నారు. మీకు కరెక్టే అనిపిస్తుంది మాట్లాడి? వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలను పెంచుకున్నట్టు రోడ్డు మీద కుక్కలను కూడా తీసుకుపోయి ఒక షెడ్ కట్టించి ఆమెకు అంత ప్రేమ ఉంటే అందులో పెట్టి సాధించుకుంటే మంచిగా ఉంటుంది. అంతేగాని ఆమె ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడి కుక్కలను చంపొద్దు, మూగజీవాలను చంపొద్దు అంటే ఈడ మనిషికి ప్రాణానికి విలువ లేదు. ఆమె ఇంకెక్క ఏమో మాట్లాడుతుంది. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఎట్లా, ఆ పానాలు పోతే ఎట్లా, వాటి గురించి అవన్నీ ఆమెకు అవసరమా? సమాజాన్ని ఉద్ధరించాలంటే ఆమె కూడా కంకణం కట్టుకొని రోడ్డు మీకు రావాలి, పోయిన ప్రాణాలను కాపాడాలి. కుక్కలకు చంపితే యాక్సిడెంట్ల దానికి మాట్లాడడము అది ఏమన్నా అర్థం ఉందా? గుండుకు మోకాలకు లింక పెట్టినట్టు ఉంటుంది. కుక్కలు మూగజీవాలు, అవి రోడ్డు మీద ఉన్నప్పుడు వాటి బుద్ధి కుక్క బుద్ధే ఉంటుంది. ఎంత మంచిగా పెంచినా కుక్క బుద్ధే ఉంటుంది. అర్థమైందా? మేము మన హిందువులము కుక్కని మల్లన్న స్వామితోనే పోలుస్తాం. కానీ అది మూగజీవి. దానికి పిచ్చెక్కినప్పుడు అది మనము మల్లన్న స్వామి అన్నా ఎల్లమ్మ దేవత అన్నా అది వచ్చి కరుస్తూనే ఉంటుంది. కానీ ఈమె రేణుదేశ అట్లా మాట్లాడము 100% తప్పు. ఆమె ఏం ఉద్దేశంతో మాట్లాడుతుందో, ఆమె పెంచుకున్న కుక్కల గురించి ఆమెకు ప్రేమ ఉంటే వాళ్ళ భర్తని వాళ్ళ పిల్లల్ని పెంచుకున్నట్టు ఈ రోడ్డు మీద కుక్కల్ని కూడా తీసుకుపోయి పెంచుకుంటే ఆమెకు ఆనందం, జనాలకు ఆనందం. 10 మంది ఒక తీరు మాట్లాడినప్పుడు ఆమె ఒక తీరు మాట్లాడడం శ్రేయస్కరం కాదు. సో అలా మాట్లాడినా కానీ వీధి కుక్కల వల్ల ఆ వీధిలో నివసిస్తున్న ప్రజలందరూ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. 100% ఇబ్బంది పడుతున్నారు. 100% ఇబ్బంది పడుతున్నారు. వీధి కుక్కలని ప్రభుత్వం ఎంతవరకు అయితే అంతవరకు ఇప్పుడు అక్కడక్కడ చూస్తున్నాం మనము, వ్యాన్లు వేసుకొని పట్టుకపోతున్నారు. ఇంకా మొత్తం కంప్లీట్గా వీధి కుక్కలు లేకుండా చేస్తే ప్రభుత్వానికి అభినందనలు తెలియజేయచ్చు. ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. ప్రభుత్వ అధికారులు కూడా తిరుగుతుండాలి, స్టాఫ్ను కూడా తింపుతుండాలి. చెప్తేనే ఫోన్ చేస్తేనే కాదు, చెప్పకుండా ఫోన్ చేయకుండానే వాళ్ళు సెల్ఫ్గా వచ్చి ప్రతి బస్సులో ప్రతి దగ్గర తిరిగితే సంతోషంగా ఉంటుంది, మంచిది.